యాప్ ద్వారా పిజ్జా కార్నర్ అనే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను. పిజ్జా కార్నర్‌కి సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. కాంబినేషన్ ఆఫ్ ద వెబ్ పేజెస్ ఈస్ నథింగ్ బట్ వెబ్సైట్. సో, పిజ్జా కార్నర్ వెబ్సైట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ఫైల్ ఓపెన్ చేసి సేవ్ చేసి ఓపెన్ చేశాను. చూడండి, షామ్లీస్ పిజ్జా కార్నర్ అని ఒక వెబ్సైట్ ఒకటే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ యూఆర్ఎల్ బటన్స్, హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్, మోర్ ఇన్ఫో అని యూఆర్ఎల్ బటన్స్ ఉన్నాయి. అండ్ పిజ్జా ఆర్డర్ చేయాలంటే మీ క్రెడెన్షియల్స్ ఇచ్చేయాలి. ఉప్పల షామిలి అండ్ పాస్వర్డ్ సంథింగ్ ఇచ్చా, అదే లాగిన్ అవుతున్నా. లాగిన్ అయిన తర్వాత ఇంకో సెకండ్ వెబ్ పేజ్ ఏం క్రియేట్ అయిందంటే టైప్స్ ఆఫ్ పిజ్జాస్. ఏమేమి టైప్స్ ఆఫ్ పిజ్జాస్ ఉన్నాయి ఈ పిజ్జా వెబ్సైట్లో అంటే పన్నీర్ పిజ్జా, చీజ్ పిజ్జా, మష్రూమ్ పిజ్జా. సో, ఈ అవైలబుల్ పిజ్జాస్ తోటి ఏదైనా ఒక బటన్ మీద క్లిక్ చేసి, ఆ రెస్పెక్టివ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ పన్నీర్ పిజ్జాని ఆర్డర్ పెడదాం. నాకు ఇష్టమైంది పన్నీర్ పిజ్జా ఆర్డర్ పెడుతున్నాను. సో, పన్నీర్ పిజ్జాని ఆర్డర్ పెట్టాలంటే పన్నీర్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఎంత రెస్పాన్సివ్గా ఉందో చూడండి. పన్నీర్ పిజ్జా బటన్ మీద క్లిక్ చేయగానే పన్నీర్ పిజ్జా వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూస్ యువర్ ఫేవరెట్ సైజ్ పిజ్జా, ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. మళ్ళీ అంటే పన్నీర్ పిజ్జాలో స్మాల్ సైజా, మీడియం సైజా, లార్జ్ సైజా. నాకు మీడియం సైజ్ సరిపోతుంది. ఓకే, స్మాల్ సైజ్ పిజ్జా కాస్ట్ వచ్చేసి 100 రూపీస్, మీడియం సైజ్ పిజ్జా కాస్ట్ వచ్చేసి 150 రూపీస్, లార్జ్ సైజ్ పిజ్జా కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. అండ్ చూస్ యువర్ ఫేవరెట్ టాపింగ్స్ ఆన్ పిజ్జా మీద టాపింగ్స్ ఏముండొచ్చు మామూలుగా అంటే ఒరిగానో, ఆలివ్స్, చిల్లీ ఫ్లేక్స్. నాకు చిల్లీ ఫ్లేక్స్ ఇష్టం, చిల్లీ ఫ్లేక్స్. ఒక పిజ్జా కాస్ట్ 100 రూపీస్ కదా, సో ఐ విల్ ఎంటరింగ్ టోటల్ కాస్ట్ 100 రూపీస్. అంతే డిస్ప్లే అయింది. పేమెంట్ మోడ్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ అయినవచ్చు, ఆన్లైన్ పేమెంట్ అయినవచ్చు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేస్తే పేమెంట్ డన్ అని ఇచ్చేసి ఆర్డర్ నౌ అని క్లిక్ చేయగానే యువర్ ఆర్డర్ హాస్ బీన్ ప్లేస్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. ఇదే పిజ్జా డెలివరీ అయ్యింది అండ్ పిజ్జా కార్నర్ వెబ్సైట్. థ్యాంక్ యూ.